హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆలు టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఒక ప్యాన్లోకి వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి వచ్చేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే ఒక 1 ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అనేది కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక 2 టమోటాలు అయితే వేసుకోవాలి. 2 టమోటాలు 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామంటే మంచిగా కర్రీ అయితే మగ్గిపోద్ది. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు టమోటా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామంటే మంచిగా మగ్గిపోతుంది. ఆ తర్వాత ఉడకబెట్టినటువంటి ఆలుగడ్డ అయితే తీసుకోవాలి. ఆలుగడ్డ 1/2 kg అయితే తీసుకున్నాను. ఆలుగడ్డ వేసిన తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అండ్ పసుపు అండ్ కారం అయితే వేసుకోవాలి. కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత వచ్చేసి మనం దీంట్లోకి ధనియా పౌడర్ అయితే చేయాలి. ధనియా పౌడరు ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను. ఒక ప్యాన్లోకి వచ్చేసి ధనియాలు అయితే 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. రోళ్ళు ఉంటే రోళ్ళు దంచుకోవచ్చు. మనకి రోళ్ళు లేవు కదా, అందుకే మిక్సీలో వేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లవంగాలు ఒక 2-3 లవంగాలు అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఒక చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి, చిన్న కొబ్బరి ముక్క అయితే వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని మిక్సీ పట్టించుకొని ఈ పౌడర్ అయితే వేసి ఇంకా దాంట్లో వేసి ఒకసారి 5 మినిట్స్ అలా కలిపెట్టేసామంటే వేడి వేడి అన్నంలో కావచ్చు, నెక్స్ట్ చపాతీల్లో కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి వచ్చేసి బాయిల్డ్ ఎగ్ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఆలు టమోటా కర్రీ. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.